गायत्री हिंदी विद्यालय में आपका स्वागत है। सतीश, मैं हिंदी अध्यापक हूँ। आज मैं 10वीं कक्षा के छठवां पाठ अंतर्राष्ट्रीय स्तर पर हिंदी में चौथा भाग पढ़ाना चाहता हूँ। पाठ के संबंधित मैं कुछ प्रश्न पूछना चाहता हूँ। हमारे देश में हिंदी दिवस कब मनाते हैं? हिंदी दिवस सितंबर 14 అంటే सितंबर 14। विश्व हिंदी दिवस कब मनाते हैं? जनवरी 10, जनवरी 10 को विश्व हिंदी दिवस मनाते हैं। आज हम इस पाठ में पाठ के संबंधित सभी व्याकरणांश सीखेंगे। किताब खोलकर एक बार लिखते हुए सीखिए। अगर कोई शंका होते तो गूगल क्लासरूम में पोस्ट कीजिए। बच्चों में यह देखिए, कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए। भाषा, समाधान, संकल्प। एक एक शब्द का वाक्य प्रयोग कीजिए और उनके पर्याय शब्द लिखिए। అంటే ఒక్కొక్క పదానికి వాక్య ప్రయోగాలు రాయాలి, వాటికి పర్యాయ పదాలు కూడా రాయాలి। వాక్య ప్రయోగ భాష। ఆంధ్రప్రదేశ్ में తెలుగు భాష बोली जाती है। అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషని మాట్లాడతారు। समाधान, अध्यापक छात्र जिज्ञासा का समाधान दे रहा है। అంటే టీచర్ పిల్లవాడు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఇస్తున్నాడు। संकल्प, मन में यदि संकल्प करे तो हम हर काम आसानी से कर सकेंगे। అంటే మన మనసులో సంకల్పం ఉంటే ఏ పనినైనా సరే మనం ప్రతి పనిని కూడా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు। यह पर्याय शब्द देखिए। भाषा, बोली, वाणी। समाधान, उत्तर, जवाब। संकल्प, निर्णय, दृढ़ निश्चय। यह देखिए, एकता, स्वदेश, प्राचीन। एक एक शब्द का विलोम शब्द लिखिए और उससे वाक्य प्रयोग कीजिए। అంటే ఒక్కొక్క పదానికి విలోమ శబ్దాలు రాయాలి, వాటితో వాక్య ప్రయోగాలు కూడా చేయాలి। విలోమ శబ్ద, ఏకతా, అనేకता, स्वदेश, विदेश या परदेश। प्राचीन, नवीन, नया। यह वाक्य प्रयोग देखिए। एकता, भारत देश में अनेकता में एकता का दर्शन होता है। అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటాం కదా, అది భారతదేశంలో కనబడుతుంది। स्वदेश, हमें स्वदेश में रहने से जितना आनंद मिलेगा उतना विदेश में नहीं मिलेगा। అంటే మన స్వదేశంలో ఉన్నప్పుడు ఉన్నంత ఆనందం విదేశాల్లో ఉంటే మనకి లభించదు। प्राचीन, हमारा भारत प्राचीन और नवीन विशाल देश है। మన భారతదేశం ప్రాచీనమైన మరియు నవీన్ అలాగే కొత్త విశాలమైన దేశం అని కూడా మనం చెప్పచ్చు। बच्चों में यहाँ देखिए, परीक्षा, संस्था, दिशा। एक एक शब्द का वचन बदलकर वाक्य प्रयोग कीजिए। అంటే ఒక్కొక్క శబ్దానికి వచనాలు మార్చాలి మరియు వాటితోటి వాక్య ప్రయోగాలు కూడా చేయాలి। పరీక్ష, बहुवचन शब्द परीक्षाएं। संस्था, बहुवचन शब्द संस्थाएं। दिशा, बहुवचन शब्द दिशाएं। अभी वाक्य प्रयोग देखिए। परीक्षा, अंतिम परीक्षाओं में भी हमें सफलता मिली। అంటే ఫైనల్ ఎగ్జామ్స్లోనే మనకు సక్సెస్ లభిస్తుంది। సంస్థ, आज देश में अनेक संस्थाएं खोली जाती है। అంటే ఈరోజు దేశంలో ఎన్నో సంస్థలు ఓపెన్ అయి ఉన్నాయి। दिशा, दुनिया के चारों दिशाओं के समाचार हमें समाचार పత్రం के ద్వారా మిల్తే హై। అంటే వరల్డ్లో ఉన్నటువంటి 4 దిక్కుల్లో ఉన్నటువంటి అంత న్యూస్ అంతా కూడా మనకి సమాచార పత్రం న్యూస్ పేపర్స్లో దొరుకుతుంది। बच्चों यहाँ देखिए,
సూచన పడియే और उसके अनुसार कीजिए అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ చదవాలి, దాని ప్రకారంగా చేయాలి. సకుశల్, అనుక్రమ్, అనుచిత్ ఉపసర్గ పహచానియే అంటే ఈ మూడు శబ్దాల్లోనూ కూడా ఉపసర్గ ఏంటో చూడాలి. సకుశల్ మే సా ఉపసర్గ, अनुक्रम में अनु उपसर्ग, अनुचित में अन उपसर्ग. వార్షిక్, ఖుషి, భారతీయ ప్రత్యయ పహచానియే అంటే ఈ మూడు శబ్దాల్లో ప్రత్యయం చూడాలి. వార్షిక్ మే ఇక్ ప్రత్యय, खुशी में ई प्रत्यय, भारतीय में ई प्रत्यय. देखिए, देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. इस वाक्य में कारक चिह्न पहचानिए. దీంట్లో కారక చిహ్నాలు ఉన్నాయి, అవన్నీ ఏంటో రాయమంటున్నాడు. इस वाक्य में మే, కో, కే, మే, के लिए, की ఇవన్నీ కూడా కారక చిహ్నాలు ఇందులో ఉన్నాయి. సూచన పడియే और उसके अनुसार कीजिए. లింగ్ की पहचान कीजिए అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ చదవాలి, దాని ప్రకారంగా చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఏం చేయమన్నాడంటే లింగ్ ఐడెంటిఫై చేయమన్నాడు. అంటే సలాహ్, సర్కార్, సంవిధాన్, సంస్కృతి, సమాధాన్ ఈ శబ్దాలు ఏ లింగ్లో ఉన్నాయి అంటే స్త్రీలింగ్లో ఉన్నాయా పుల్లింగ్లో ఉన్నాయా అని మనం చెప్పాలి. సలాహ్ స్త్రీలింగ్ శబ్ద, సర్కార్ స్త్రీలింగ్ శబ్ద, संविधान पुल्लिंग शब्द, संस्कृति स्त्रीलिंग शब्द, समाधान पुल्लिंग शब्द. देखिए, जो विश्व के सभी देशों से जुड़ा हो एक शब्द में लिखो. जो विश्व के सभी देशों से जुड़ा हो అంటే విశ్వంలో అంటే ప్రపంచంలో అన్ని దేశాలని కలిపి ఉంటే దాన్ని ఏమంటాము ఏక్ శబ్ద మే అంటే ఒక్క వర్డ్లో రాయాలి మనం. దాన్ని ఏమంటామంటే అంతర్రాష్ట్రీయ ఆర్ వైశ్వీకరణ్. అద్వితీయ అనేక శబ్దం మే లిఖియే. ఇక్కడ అద్వితీయ అన్నది అనేక శబ్దం మే, ఇందాక పైన ఎక్కువ పదాలు ఇస్తే దాన్ని ఒక పదంలో రాసాం, ఇక్కడ ఒక పదం ఇచ్చాడు ఎక్కువ పదాల్లో రాయమంటున్నాడు. ఏం రాయాలి? జిస్కే సమాన్ కోయి దూసరా నా హో అంటే దాంతో సమానమైన వస్తువు ఇంకోటి ఏది లేకపోతే అది అద్వితీయం అవుతుంది అని అర్థం. यह देखिए, नीचे दिए गए वाक्य रचना की दृष्टि से समझिए అంటే కింద ఇచ్చిన వాక్య నిర్మాణం ఏ రకంగా ఉందో వాటిని చూసి మనం అర్థం చేసుకోవాలి. मुझे पूरा विश्वास है कि तुम हिंदी से अपना भविष्य बनाओगे. जो जानकारी दी गई है उसे समझिए. तुमने पूछा कि हिंदी का क्या महत्व है. ఈ మూడు వాక్యాల నిర్మాణం ఎలా ఉంది? ये तीन वाक्य मिश्रित वाक्य है. ఈ మూడు వాక్యాలు కూడా मिश्रित वाक्याले. ఎందుకంటున్నాం? यह सरल वाक्य के साथ उपवाक्य का మేల్ హువా హై అంటే దీంట్లో ఒక సరళ వాక్యం ఉంది, దాంతోపాటు ఇంకొక ఉపవాక్యం కూడా మేల్ కలయిక ఉంది. కాబట్టి సరళ వాక్య కే సాత్ కిసి ఆశ్రిత వాక్య కా మేల్ హోతా హై అంటే ఒక సరళ వాక్యంతో ఇంకొకటి ఏదైనా వాక్యం యాడ్ అయితే వాటిని మిశ్రిత వాక్యాల కింద మనం చెప్తాము. సరళ వాక్యంతో పాటు ఒక ఆశ్రిత వాక్యం ఉంది కాబట్టి దాన్ని మనం మిశ్రిత వాక్యాల కింద చెప్తాం. కాబట్టి ఈ మూడు కూడా మిశ్రిత వాక్యాలు అవుతాయి. नीचे दिए गए वाक्य पाठ के आधार पर उचित क्रम में लिखिए. కిందనిచ్చిన వాక్యాల్ని పాఠ్ కే ఆధార్ పర్ లెసన్ బేస్ చేసుకుని సరైన క్రమంలో రాయాలి. భారతీయ హిందీ శాబ్దిక్ अर्ध से भी कहलाती है अपने. हिंदी अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है. दूसरा वाक्य हिंदी 14 सितंबर मनाते हैं को दिवस. 14 सितंबर को हिंदी दिवस मनाते हैं. 14 अगस्त ने 14 सितंबर ने हिंदी दिवस का జరుపుకుంటాం. तरह इस हिंदी अंतर्राष्ट्रीय पर शोभित है स्तर. इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है. चौथा वाक्य स्वास्थ्य ध्यान पूरा रखना का अपने. अपने स्वास्थ्य का पूरा ध्यान रखना.
पाठ के आधार पर निम्न प्रश्नों के उत्तर हाँ या नहीं में दीजिए। हिंदी देश को एकता के सूत्र में बांधती है। हाँ। 14 सितंबर को हिंदी दिवस मनाते हैं। हाँ। 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है। हाँ। हिंदी भाषा से रोजगार की संभावनाएं अधिक है। हाँ। అంటే హిందీ దేశ్కో ఏకతా మే అంటే దేశాన్ని ఐకమత్యంగా ఉంచడంలో హిందీ భాష ఉపయోగపడుతుంది. ఎస్. 14 సెప్టెంబర్ని హిందీ దివస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎస్. 10th జనవరిని విశ్వ హిందీ దివస్ ఇంటర్నేషనల్ హిందీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎస్. హిందీ భాషసే రోజ్గార్ సంభావన. హిందీ భాషతోటి రోజ్గార్ అంటే జాబ్స్ లేకపోతే జీవనోపాధులు మారుతున్నాయి. ఎస్. बच्चों, यहाँ कुछ प्रश्न दिया है, एक बार लिखकर पढ़िए। पहला प्रश्न, सांस्कृतिक दृष्टि से हिंदी का क्या महत्व है? दूसरा प्रश्न, हिंदी देश को जोड़ने वाली कड़ी है, इसे अपने शब्द में सिद्ध कीजिए। तीसरा वाला, राष्ट्रीय एकता की दृष्टि से हिंदी महत्वपूर्ण भाषा है, इस पर अपने विचार व्यक्त कीजिए। हिंदी भाषा पर एक छोटा सा निबंध लिखिए। पांचवा, मनोरंजन की दुनिया में हिंदी के महत्व पर प्रकाश डालिए। बच्चों, यहाँ 20 फैक्ट्स अबाउट हिंदी लैंग्वेज के संबंधित एक वीडियो रखा है, देखिए। హిందీ లాంగ్వేజ్ గురించి ఒక 20 ఫ్యాక్ట్స్ అంటే నిజాలు ఉన్నాయి, అవి ఏంటో ఈ వీడియోలో చూడండి. About Hindi language. Hindi is the official language of India. Hindi is the most widely understood language of India. Let's look at the high Hindi usage states in India. They are Delhi, Uttar Pradesh, Bihar, Rajasthan, Punjab, Haryana, Himachal Pradesh, Madhya Pradesh, and Chhattisgarh. Hindi is also used in many other countries: Nepal, Suriname, Mauritius, Fiji, Trinidad, Guyana, West Indies, South Africa, Kenya, UAE, Canada, Yemen, the UK, and the USA. In India, Hindi is used extensively in administration, legislature, and lower judiciary. Hindi is amongst the top 4 most widely spoken languages of the world after English, Spanish, and Mandarin. Do you know that there are approximately 400 million people who speak Hindi as a first language? Around 1200 million people use Hindi as a second language. In India, Hindi has high usage in Bollywood movies, music, media, radio, TV programs, billboards, ads, Ayurveda, naturopathy, business, scientific research, tourism handouts and literature, railway stations, airports, bus stops, currency notes, and schools. Hindi is a direct descendant of the ancient Indian language Sanskrit. Hindi has influence of Sanskrit, Persian, Turkish, English, and Portuguese.
Hindi uses Devanagari script. Hindi is a phonetic language which is extremely methodical and precise. Hindi is written from left to right. In Hindi, the letters of the alphabets have fixed sounds. In Hindi, we follow a golden rule. What you say is what you write. What you say is what you get. What you read is what is written. In Hindi, there are no articles the and a. Hindi follows subject, object, verb, sentence structure. Hindi has some similarity with Sanskrit, Urdu, Nepalese, Bengali, and Gujarati. If you know Hindi, you will be able to read Nepalese as both the languages use Devanagari script. And if you know Hindi, you will be able to speak Urdu. बच्चों, आज हम इस कक्षा में छठवां पाठ अंतरराष्ट्रीय स्तर पर हिंदी पाठ के संबंधित सभी व्याकरणांश सीख लिया है। सभी व्याकरणांश परीक्षा के लिए बहुत उपयोगी है, इसलिए एक बार अपने किताब में लिखते हुए सीखिए। Thank you.